హైదరాబాద్ మెట్రో రైలు కొత్త అడుగులు వేస్తోంది. హైదరాబాద్ వాసులు జీవననాడి ప్రతిరోజు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో ఒక భారీ మార్పు చోటు చేసుకోబోతోంది. హైదరాబాద్ లో మెట్రో రైలు నెట్వర్క్ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు దాటి విస్తరించడంతో మెట్రో రైలు నెట్వర్క్ ను కూడా ఆ మేరకు 400 కిలోమీటర్ల మేర విస్తరించాలన్న ప్రణాళికలు ఉన్న నేపథ్యంలో మెట్రో నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని భావిస్తోంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తరహాలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమీకరించాలని చూస్తున్నారు. మొత్తం పనులన్నీ పూర్తయ్యాక మొదటి దశ రెండో దశను కార్పొరేషనే పర్యవేక్షించనుంది. ఇక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో దశ మెట్రో విస్తరణకు భూసేకరణ తక్కువ అవసరమవుతుందని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నగరంలో మెట్రో రైలు నగర విస్తరణ అవుతున్న నేపథ్యంలో మెట్రో రైలుని మొత్తం కూడా పూర్తిగా మరొక విస్తరణ ఇంపజేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందులో భాగంగానే కార్పొరేషన్ మెట్రో రైలుని ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ తరహాలో ఢిల్లీలో ఏదైతే మెట్రో రైలు కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేశారో అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మెట్రో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగినటువంటి మంత్రుల సమావేశంలో కూడా ఈ యొక్క అంశంపై కూడా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో భాగంగానే రెండో దశ ఇప్పటికే మొదటి దశ మొత్తం కూడా ఎల్ఎన్టీ కంపెనీ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన నేపథ్యంలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టేక్ ఓవర్ చేసింది. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది, ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఇక రెండో దశ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని భావించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి దాదాపు 400 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క మెట్రో విస్తరణ పనులు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము భావించింది. ఇదంతా కూడా రెండో దశ భూసేకరణకు సంబంధించిన దాంట్లో కొంత తక్కువగా ఉంటుంది. మొదటి దశ భూసేకరణకు భారీ ఎత్తున భూములు సంబంధించినటువంటి వారికి నష్టపరిహారాలు భూసేకరణ సేకరించిన తర్వాత కొంత ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో రెండో దశకు మాత్రం అంత ఇబ్బందులు ఏమి ఉండదు, కొంత భూసేకరణకు కొంచెం తక్కువనే ఉంటుంది. కాబట్టి 400 కిలోమీటర్ల పరిధిలో ఈ మెట్రోను మొత్తం కూడా పూర్తిగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే మెట్రో విస్తరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న మంత్రుల సమావేశంలో కూడా ఈ అంశంపై కూడా చర్చించాలని కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు మిగిలినటువంటి మెట్రో ఎల్ఎన్టీ సంస్థ నుంచి టేక్ ఓవర్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక మొదటి దశ రెండో దశ ఈ రెండు దశలకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఈ కార్పొరేషన్ ఈ రెండు పనులకు సంబంధించిన మొదటి దశకు సంబంధించిన వివరాలతో పాటు రెండో దశకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఇక్కడ నుంచి కార్పొరేషనే చూసుకుంటుంది. కార్పొరేషన్ పరిధిలోనే మెట్రో నిర్మాణాలు జరుగుతాయి. మెట్రో మొత్తం కూడా కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. దాన్ని పర్యవేక్షణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రస్తుతం అయితే ఢిల్లీ తరహాలో ఢిల్లీ ఏదైతే మెట్రో రైలు ఉందో ఢిల్లీలో ఢిల్లీ కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారో మెట్రో రైలు కోసము అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మెట్రో కార్పొరేషన్ని తెలంగాణ మెట్రో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక రేపు ఈ నెల 29వ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ అంశంపై కూడా పూర్తిగా అసెంబ్లీలు కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.